సరే ఇప్పుడు మన భారతదేశంలో చూసుకుంటే వివాహ వ్యవస్థ అనేది చాలా బలహీనంగా అయిపోయింది. చాలా లో అయిపోయింది. హ్మ్. సో, మన భారతీయ వివాహ వ్యవస్థ పైన మీ ఒపీనియన్ ఏంటి? భారతీయ వివాహ వ్యవస్థ అనేది చాలా గొప్పదండి. హ్మ్. ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగనట్లుగా భారతదేశంలో వివాహం జరుగుతుంది. అవును. ఒకప్పుడు వివాహం అంటే ఒక సందడి ఇంట్లో. హ్మ్. దానికి కొన్ని నెలల నుంచి ప్రిపేర్ అవుతారు. వివాహం కుదరగానే ఇద్దరి మధ్య ఆ ఇంటిమసీ. ఒకప్పుడు ఏ విధంగా ఉండేదంటే పెళ్లి ఎందుకు చేసుకోవాలి అనేటటువంటిది చూస్తే హ్మ్. చెప్పేవారు. అంటే ఇంట్లో ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే, పెద్దవాళ్ళు ఎవరైనా హ్మ్. ఉంటే, సీనియర్ సిటిజన్స్ ఆ ఇంట్లో ఉంటే వాళ్ళు చెప్పేవాళ్ళు. పెళ్లి ఎందుకు చేసుకోవాలి? హ్మ్. పెళ్లి దేని పెళ్లి అసలు కాన్సెప్ట్ ఏంటి అనేది వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడేమైంది, కుటుంబాలన్నీ విడిపోయాయి. అవును. ఉమ్మడి కుటుంబాలు లేవు. హ్మ్. చాలా చిన్న చిన్న కుటుంబాలు అయిపోయినాయి. ఎవరు చెప్పేవారు లేరు. అసలు భారతీయ వివాహ వ్యవస్థలో వివాహం ఎందుకొచ్చింది? హ్మ్. అవును సార్. అంటే వివాహం అనేది ఎందుకొచ్చింది? ఎలా స్టార్ట్ అయింది సార్ అసలు? వివాహం అనేది ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే, మన హ్మ్. సొసైటీలో ఫస్టు పాత కాలంలో అంటే మనం పూర్వకాలం చూసుకుంటే, హ్మ్. చరిత్ర పూర్వకాలం అంటారు దాన్ని. ఆ కాలంలో ఏంటంటే గుంపులు గుంపులుగా ప్రజలు నివసించేవాళ్ళు. హ్మ్. దాన్ని బాండ్ అంటారు. ఓకే. బాండ్ బ్యాండ్ హ్మ్. సారీ బ్యాండ్ అంటారు. హ్మ్. బ్యాండ్ అంటే గ్రూప్ అని. హ్మ్. ఓకే. ఒక 30, 40 మంది ఒక గ్రూప్‌లో ఉండేవారు. హ్మ్. ఆ గ్రూప్‌లో ఎంతమంది స్త్రీలు ఉంటారో, ఆ స్త్రీలు పలానా వ్యక్తి అనేటటువంటిది ఏముండదు. హ్మ్. ఎలాగైతే జంతువులు ఇది నా జంతువు, నా భార్య అనేటటువంటి జంతువుల కాన్సెప్ట్ లేదో, హ్మ్. మనుషులకు కూడా అప్పట్లో కాన్సెప్ట్ ఉండేది కాదు. ఓకే. ఒక స్త్రీని ఎవరు ఎలా ఇష్టం పడితే అలాగా వాడుకునేవాళ్ళు. హ్మ్. జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తే ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు. అలాగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి సంచార జీవనం జరుగుతూ ఉండేది. హ్మ్. ఆ సంచార జీవనం ఏమైందంటే మొక్కలు నాటడం మొదలైన తర్వాత హ్మ్. వాళ్ళు అక్కడే నిలబడి ఆ మొక్క పెరిగి దాని ఫలాలు అనుభవించాలి, దాన్ని తినాలి అనేటటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు స్థిర నివాసం అనేది ఏర్పాటు చేసుకున్నారు. ఓకే. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి వెళ్ళకుండా వెళ్ళకుండా అక్కడే కొన్ని అక్కడే రోజులు కొనుక్కొని ఉండడం. ఒక చిన్న హట్ లాగా ఏదో హ్మ్. వాళ్ళు ఒక ప్రకృతి నుంచి తనని తాను కాపాడుకోవడం కోసం హ్మ్. మనిషి ఒక గృహాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఓకే. అంటే గుహ నుంచి హ్మ్. గృహానికి వచ్చాడు మనిషి. హ్మ్. ఆ గృహానికి వచ్చినప్పటి నుంచి సమాజంలో చాలా మార్పులు జరిగాయి. హ్మ్. అక్కడే వ్యవస్థలన్నీ పుట్టుకొచ్చాయి. ఓకే. ఒక ఇంట్లో ఉండాలంటే వీళ్ళందరూ మొత్తం గ్రూప్ అంతా ఒక ఇంట్లో ఉండాలంటే అప్పుడు చిన్న చిన్న ఇల్లు హ్మ్. కష్టమయ్యేది. హ్మ్. ఇది నాది అనేటటువంటిది వచ్చింది. తర్వాత ఈమె నాతోనే ఉండాలి, ఈ హ్మ్. వ్యక్తి నాతోనే ఉండాలి అనేటటువంటి కాన్సెప్ట్ అక్కడ మొదలైపోయి దాని నుంచి వివాహ వ్యవస్థ మొదలైంది. ఓకే. అయితే అప్పట్లోనే వివాహం చేసుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఈవెన్ మన వేద కాలంలో కూడా వేదాలు ఏం చెప్తాయంటే సహజీవనం. హ్మ్. ఇప్పుడున్నటువంటి సహజీవనం వేరు, ఓకే. అప్పుడు సహజీవనం వేరు. హ్మ్. ఇద్దరు కలిసి, ఇద్దరు ఇష్టపడి సహజీవనాన్ని చేసుకునేవారు. హ్మ్. ఈ సహజీవనంలోనూ, ఈ పెళ్లిలోనూ కూడా చాలా రకాలు పుట్టుకొచ్చాయి తర్వాత. అవునా? అంటే పెళ్ళిలో కూడా రకాలున్నాయా సార్? చాలా రకాలు. అంటే ఎలాంటి రకాలున్నాయి పెళ్ళిల్లో? పెళ్లిలో అంటే వేద కాలంలో సహజీవనం నుంచి హ్మ్. మలివేద కాలానికి వచ్చిన తర్వాత ఓకే. పెళ్లిలో కొన్ని రకాలు అంటే 8 రకాలు అనేటటువంటి మేజర్‌గా పురాణాలు చెప్తున్నాయి. హ్మ్. పెళ్లిలో 8 రకాలున్నాయి. అందులో మొట్టమొదటి స్థానాన్ని ఉండేటటువంటిది బ్రహ్మ వివాహం. ఓకే. బ్రహ్మ వివాహం అంటే ఒకే కులానికి చెందినటువంటి అబ్బాయి హ్మ్. అదే కులానికి చెందినటువంటి అమ్మాయితో వివాహం చేసుకొని కట్న కానుకలు ఇవ్వడం. ఓకే. అబ్బాయికి కట్న కానుకలు ఇవ్వడం. హ్మ్. దీన్ని బ్రహ్మ వివాహం. అంటే ఇది ఎందుకు దాన్ని బ్రహ్మ వివాహం అని దాన్ని ఎందుకు ఫస్ట్ ప్లేస్‌లో పెట్టారంటే, ఇప్పటికీ ఈ వివాహం అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అవును. ప్రతి ఒక్కరు దాన్ని యాక్సెప్ట్ చేసే వివాహం హ్మ్. అని అర్థం. ఇప్పటికి గూడా ఆచరిస్తున్నారు ఇప్పటికి గూడా. కూడా దాన్ని ఆశ్రయిస్తున్నారు. హ్మ్. అప్పట్లో ఏ విధంగా ఉండేది కట్న కానుకలంటే మన ఒక ఇంటి నుంచి ఒక అమ్మాయి ఇంకొక ఇంటికెళ్తుంది. హ్మ్. అంటే స్త్రీకే అది ఉంటుందన్నమాట. హ్మ్. పురుషుడికి ఉండదు. పురుషుడు ఆ! ఒకే ఇంట్లో ఉంటాడు. హ్మ్. ఆ ఇంట్లోనే పెళ్లి చేసుకుండడం, ఆ ఇంట్లోనే ఉండడం, ఆ ఇంట్లోనే కంటిన్యూ అవుతుంది. కానీ అవును. స్త్రీకేంటి ఒక ఇంటి నుంచి అంటే అమ్మగారింటి నుంచి అత్తగారింటికొస్తది. హ్మ్. వచ్చినప్పుడు అక్కడ ఏమైనా కష్టాలు పడుతుందేమో అనే ఉద్దేశంతో
తల్లిదండ్రులు అంటే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఆ అమ్మాయితో పాటు కొంత సామాన్లు పంపిస్తారు. ఉమ్, అప్పట్లో ఆవులు పంపించేవారు, అవును. ఆవులు ఇచ్చేవారు ఉమ్, కట్నంగా. ఉమ్, ఇంట్లో సామాన్లు కట్నంగా ఇచ్చేవారు. అవును. ఇలాంటివన్నీ వాళ్ళకి పండినటువంటి పంట ఉమ్, ఇవన్నీ పంపించేటటువంటి ఉమ్, అప్పుడప్పుడు కూడా పంపించేవారు. దీన్ని బ్రహ్మ వివాహం అంటారు. ఓకే. రెండవ రకానికి వచ్చినటువంటిది అర్స వివాహం. ఉమ్, అర్స ఉమ్, అర్స వివాహం అంటే రివర్స్, దీనికి రివర్స్. ఓకే. అబ్బాయి అబ్బాయిని అమ్మాయికి పంపించేవాళ్ళు. అబ్బాయి అమ్మాయికి కట్నం ఇవ్వడం అంటే అమ్మాయి తరపున ఉన్నటువంటి వాళ్ళకు కట్నం ఇచ్చేసి ఉమ్, వీడు పెళ్లి అంటే ఇలాంటి వివాహాలు ఎక్కువగా ఎక్కువ రోజులు పెళ్లి చేసుకోలేక ఉమ్, అమ్మాయి దొరక్క ఓకే. ఉన్నటువంటి వాళ్ళకు ఇలాంటి వివాహాలు జరుగుతాయి అనుకోండి. లేదు వాళ్ళ ఇంట్లో ఎవరు ఇవ్వరు, ఉమ్, వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు ఇవ్వరు, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ఇచ్చి, ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు అవును. చాలా మంది పేద అమ్మాయిని చేసుకుంటామని, లేదంటే ఉమ్, మేమే డబ్బులు ఇస్తాము, అబ్బాయికి బాగా ఏండ్లు గడిచిపోయి ఉంటాయి, ఉమ్, పెళ్లి వయసు దాటిపోయి ఉంటుంది, ఎలాగైనా ఇంట్లో పెళ్లి చేయాలనేటటువంటి ఉద్దేశంతో అలా చేస్తుండేవాళ్ళు. ఉమ్, దాన్ని అరస వివాహం అంటారు. అరస వివాహం అంటే ఎదురు కట్నం ఇవ్వడం, ఉమ్, కన్యాశుల్కం ఇవ్వడం. ఓకే. ఆ తర్వాత మూడో పెళ్లి విషయానికి వస్తే మూడో రకం అనేది దైవ వివాహం అంటారు. ఉమ్, దైవ వివాహము అనేటటువంటిది ఏంటంటే ఒక బ్రాహ్మణుడు వాడి ఇంట్లో పూజ చేయడానికి ఉమ్, ఇంకొక బ్రాహ్మణుని పిలుస్తాడు ఉమ్, ఇంట్లో పూజ చేయడానికి. ఈ బ్రాహ్మణుడికి పూజ చేసినటువంటి బ్రాహ్మణుడు ఎవరైతే పురోహితుడు ఉన్నాడో ఉమ్, అతనికి డబ్బులు ఇవ్వలేని స్థితిలో ఉండి ఇతని కూతుర్ని ఇస్తే ఉమ్, ఫీజుకు బదులుగా కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు. ఓ, ఓకే. దీన్ని దైవ వివాహం అంటారు. అంటే పురోహితుడికి కూతుర్ని కుమార్తెను ఇవ్వడం. ఇవ్వడం ఉమ్, అనేటటువంటిది దైవ వివాహంగా అతన్ని భావిస్తాడు. ఉమ్, అది మూడవది. ఓకే. నాలుగో వివాహానికి వచ్చినప్పటికీ ప్రజాపత్య వివాహం అంటారు. ఉమ్, ప్రజాపత్య అంటే నో డౌరీ, ఉమ్, నో కన్యాశుల్కం, ఓకే. బ్రైడ్ అంటే ప్రైస్ ఉండదు, ఆ, ఎలా ఉండదు సార్? కట్నం ఉండదు. ఉమ్, వీళ్ళు కట్నము అంటే ఆ పెళ్లిలో కట్నం ఇవ్వరు, ఉమ్, కన్యాశుల్కం ఇవ్వరు. ఇలాంటివి ఎక్కువగా ఏంటంటే కుండ మార్పిడి అంటారు. వాళ్ళ ఓకే. ఇంట్లో అమ్మాయి ఉంటది, వీళ్ళ ఇంట్లో అవును. అమ్మాయి కుండ ఉంటుంది, మార్పిడి వివాహం అని వివాహం అంటారు. అనేటటువంటిది. ఓకే, ఓకే. ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఉమ్, అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించడం, వాళ్ళ అమ్మాయిని వీళ్ళ ఇంటికి పంపించడం, ఈ ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉంటారు, వాళ్ళ ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉంటారు. ఓకే. ఇలాంటివి ఎక్కువగా ఇలా ఎక్స్చేంజ్ ఆఫర్స్ లో ఉమ్, వెళ్ళిపోతూ ఉంటాయి. ఉమ్, దీన్ని మనము ప్రజాపత్య వివాహం అంటాం. ఉమ్, ఈ 4 రకాలైనటువంటి వివాహాలు సమాజం గుర్తించింది, ఉమ్, సమాజం వీటిని మంచిగా చూసింది. కానీ సమాజంలో గుర్తించినటువంటివి, సమాజం చెడు వివాహాలు అనేటి చెప్పేటటువంటివి కూడా 4 ఉన్నాయి. ఏంటి సార్ అవి? అదేంటంటే గాంధర్వ వివాహం. ఉమ్, గాంధర్వ రాక్షసుల వివాహం అంటారా? అది కాదు. ఆ. గాంధర్వ వివాహం అంటే ఏంటంటే ఉమ్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకుంటారు, ఉమ్, ఇంట్లో కన్సెంట్ లేకుండా, ఇంట్లో వారి కన్సెంట్ లేకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటారు. ఓకే. ఇప్పటికీ అది జరుగుతూనే ఉంది. అలా అవును. సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటారు, ఇంట్లో వాళ్ళ మీద కేసులు వేసేస్తారు. ఉమ్, అంతవరకు వాళ్ళని చదివించి పెద్ద చేసి ఎన్నో వీళ్ళు కష్టాలు పడి చేసినటువంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పోయి పెళ్లి చేసుకుంటారు. ఉమ్, అలాంటి మ్యారేజెస్ ఇప్పుడు ఏంటంటే చాలా మటుకు అవి కోర్టుకు వచ్చేస్తున్నాయి. ఓకే. ప్రేమ వివాహాలు మాక్సిమం కోర్టుకు వస్తున్నాయి డివోర్స్ కోసం. డివోర్స్ కోసం. ఓ, ఏదో ఏది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే కొంతమంది భయపడో ఏదో ఉమ్, ఉంటున్నారు అట్లా. ఉమ్, కానీ వీళ్ళకి ఎవరు చెప్పేవారు ఉన్నారు, వీళ్ళు ఎక్కువగా వచ్చేస్తుంటారు. ఓకే. ఇది మొదటి రకం. దాంట్లో ఉమ్, మీరు అన్నటువంటి రాక్షస వివాహం. ఉమ్, రాక్షస వివాహం ఏంటి అంటే అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోవడం, పెళ్లి చేసుకోవడం, ఓకే. దాన్ని రాక్షస వివాహం అంటారు. ఉమ్, అది కాకుండా మళ్ళీ అసుర వివాహం ఉంది. ఉమ్, అసుర రాక్షస ఒకటే కదా అంటే కాదు. అసుర వివాహం అంటే? అసుర వివాహం ఏంటంటే అమ్మాయి కన్సెంట్ లేకుండా, ఉమ్, అమ్మాయి ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవడం. అంటే దానికి దీనికి తేడా ఏముంది సార్? దీనికి దానికి తేడా ఏముందంటే ఇప్పుడు ఒక తాగుబోతుంటాడు, ఉమ్, తాగుబోతుడికి ఒక ఆయన కూతురు ఉంటుంది. ఉమ్, తాగుబోతు వ్యక్తికి ఒక కూతురు ఉంటుంది. ఆయనకు కూతురు ఉందని తెలిసి, ఆ కూతురు బాగా ఉందని, అందంగా ఉందని తెలిసి ఒకడు రోజు ఇతనికి తాగడానికి డబ్బులు ఇస్తాడు. ఓకే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇదేదో సినిమాలో ఉన్నటువంటి. ఉమ్, వాడు తాగుతూ వాడికి అప్పు చేస్తాడు. ఉమ్, ఆ అప్పు తీర్చాలంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నీ కూతురు నువ్వు, నాకు అప్పు తీర్చాల్సిన అవసరం లేదంట. అవును. ఈమె అతని అంటే ఇష్టం లేకుండా ఉంటుంది. ఉమ్,
ఈమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె కన్సెంట్ తీసుకోకుండా, ఆమె ఇష్టాన్ని తీసుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం. ఓకే. అదే అరేంజ్డ్ అసుర మ్యారేజ్, దాన్ని వివాహం. అసుర వివాహం అంటారు. ఒకప్పుడు అరేంజ్డ్ మ్యారేజెస్ లో ఇలాంటివి చాలా జరిగాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మేము చదువుతున్న రోజుల్లో 70s 80s లో ఏమవుతుంది, కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీ అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకునేవారు. కాలేజీలో అమ్మాయి అబ్బాయి పెళ్లి ప్రేమించుకున్నారు అనుకోండి. అమ్మాయి అబ్బాయి అప్పుడు ఫోన్లు లేవు, అవును. ఏం లేవు. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారని ఇంట్లో తెలిసినప్పుడు అమ్మాయిని ఇంట్లో పెట్టేసి ఎవరో ఒకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. అవును. ఇది కూడా ఒక రకమైన రాక్షస వివాహం, ఇది అసుర వివాహం. సారీ, ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. అసుర వివాహం అంటే అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా చేసేటటువంటి వివాహం. ఇప్పటికి ఎన్ని అయ్యాయి? 7 అయ్యాయి. 8వది లాస్ట్ వివాహం ఏంటంటే పైశాచ్య వివాహం అంటారు. పైశాచికంగా అంటాం కదా మనం. పైశాచ్య వివాహం అంటే ఏంటంటే ఒక అమ్మాయికి మత్తు మంది ఇచ్చి కొంత మత్తులో ఉన్నప్పుడు పెళ్లి చేయడం. ఓకే. ఆమెకి ఏం తెలీదు, ఏం జరుగుతుందో తెలుస్తుంది అంటే మత్తు అనేది పూర్తిగా కాదు, కొంత మత్తులో ఉన్నప్పుడు తనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ తను అపోజ్ చేయలేదు. ఎప్పుడు ఎవరికైనా ఆపరేషన్ చేస్తున్నారు, ఆపరేషన్ థియేటర్ లో ఆపరేషన్ చేస్తున్నారు, అప్పుడు సెడిసిన్ ఇంజెక్షన్ వేస్తారు. ఆ సెడిసిన్ ఇంజెక్షన్ వేసినప్పుడు వాడికి నొప్పి తెలుస్తుంది, ఏం జరుగుతుందో తెలుస్తుంది, కానీ కదలలేడు, మెదలేడు, నొప్పిని భరిస్తూ ఉంటాడు. మైండ్ లో ఆ బ్రెయిన్ లోనూ బాధ ఉంటుంది, ఆ నొప్పికి తట్టుకోలేడు, కానీ కదలలేడు. తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి, కానీ వ్యతిరేకించలేనటువంటి పొజిషన్. దాన్ని పైశాచ్య వివాహం అంటారు. ఇలాగా వివాహాల్లో 8 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. ఇలాంటి వివాహాలు ఇప్పుడు సొసైటీలో మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ. సో ఈ వివాహ వ్యవస్థ అనేటటువంటిది అలా మార్పులకు లోనై చివరికి ఏమైంది, 4 వివాహాలు సొసైటీ అంగీకరించలే. లాస్ట్ 4 వివాహాలు అంగీకరించలే. మొదటి 4 అంగీకరించింది. మొదటి 4 అంటే బ్రహ్మ, బ్రహ్మ, అర్స వివాహము, ఈ కన్యాశుల్కం ఇచ్చేది అర్స వివాహం, దైవ వివాహము, ప్రజాపత్య. ఈ 4ంటిని అంగీకరించింది. కానీ గాంధర్వ, రాక్షస, అసుర, ఈ పైశాచ, ఈ వివాహాలను అప్పుడు సొసైటీని అంగీకరించలేదు. ఉన్నాయి కానీ అంగీకరించలేదు. ఇప్పుడు చేసుకుంటున్నారు, ఇప్పుడు కూడా చేసుకుంటున్నారు. ఇప్పుడు జరిగేటటువంటి వివాహాల్లో అసలు వివాహం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు జరుగుతుంది అన్నటువంటి దానికి వస్తే, ఒక సమాజంలో ఒక జాతి లేదంటే ఒక కుటుంబం, ఆ కుటుంబం యొక్క వారసత్వం నిలబడాలి, ఆ జాతి యొక్క అభివృద్ధి జరగాలి, మానవ అభివృద్ధి జరగాలి, మానవ సంబంధాలు పెరగాలి అనేటటువంటి ఉద్దేశంతో వివాహాలు వచ్చాయి. అన్నింటికన్నా ఎక్కువగా ముఖ్యమైనటువంటిది ఏంటంటే మానవ సంబంధం. ప్రపంచంలో ఏ సంబంధము దానికి దీటు రాదు. ఒక మానవ సంబంధం, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో ఉన్నటువంటి రిలేషన్. ఆ రిలేషన్ అంటే ఎలాంటి రిలేషన్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు అక్క చెల్లి రిలేషన్, అన్న తమ్ముడి రిలేషన్, అన్న చెల్లి రిలేషన్. ఆ రిలేషన్ అనేటటువంటి వర్డ్ ని మనం ఒక్కో చోట వేరే విధంగా వాడతాం, కానీ ఇక్కడ రిలేషన్ అనేటటువంటిది ఒక రకమైన బంధం. అది కుటుంబ బంధంలో ఏ బంధమైనా అయి ఉండొచ్చు. లేదు మానసిక అంటే ఒక ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేస్తారు వాళ్ళు. కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే లైఫ్ లాంగ్ వాళ్ళు ఫ్రెండ్స్ గానే ఉంటారు. అవును, ఎన్ని అడ్డంకులు వచ్చినా లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గానే ఉంటారు. సో ఇలాంటివి సంబంధాలు, మానవ సంబంధాలు అనేటటువంటివి మంచి తీపి గుర్తులను ఇస్తాయి. దాంట్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్, మానవ సంబంధాల్లో ఉన్నటువంటి ఎంజాయ్మెంట్, మానవ సంబంధాల్లో ఉన్నటువంటి సంతృప్తి ఎన్ని డబ్బు సంపాదించినా రాదు, ఏం చేసినా ఈ ప్రపంచంలో రాదు. అందువల్లే మనుషులను, మనిషి సంబంధాన్ని రక్షించుకోవాలి. వాడు ఎలాంటి వాడన్నా కానీ వాడితో కొనసాగించాలి. ఎందుకు ఆ విధంగా చెప్తానంటే, మనం ఒక ప్రేజ్ చెప్పవచ్చు. బురద నీరు కూడా అగ్నిని ఆర్పడానికి ఉపయోగపడుతుంది. అది ఎందుకు అవసరం లేదు. అలాగా ఎంత చెడ్డ వ్యక్తి అయినా కూడా ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుంది. సో ఇది మానవ సంబంధాలు. ఓకే సార్, అంటే భారతీయ సాంప్రదాయం ప్రకారం మ్యారేజెస్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. అసలు లా ప్రకారం మ్యారేజ్ అంటే ఏంటి సార్?
లా ప్రకారం మ్యారేజ్ అంటే ఒక కాంట్రాక్ట్, ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఒప్పందం. ఓకే. ఈ కాంట్రాక్ట్ బ్రేక్ అయితే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి దానికి మళ్ళీ సపరేట్ గా మనం భారతీయ మన సాంప్రదాయాలన్నింటినీ కలిపి ఒకప్పుడు మనుస్మృతి ఉండేది. మనుస్మృతి, యజ్ఞవాల్క్య స్మృతి, నారద స్మృతి, బృహస్పతి స్మృతి, పరాశర స్మృతి, ఇలాంటి స్మృతులు. అంటే ఈ స్మృతులు ఏంటంటే న్యాయ పుస్తకాలు, అప్పట్లో లా బుక్స్. వీటి ఓకే. అప్పుడు కూడా ఉన్నాయి, అప్పుడు కూడా ఉండేవి, లా బుక్స్ ఉండేవి. మనకు రాజ్యాంగం రాకముందే అలాంటివి కూడా ఉన్నాయి. ఓకే. వీటిని ఫాలో అయ్యే కదా రాజులు చట్టాలు చెప్పేది. అంటే రాజులు శిక్ష విధించేది ఈ శాస్త్రాల నుంచే విధించేవాళ్ళు. ఓకే. వీటన్నిటిని న్యాయ శాస్త్రాలు అంటారు. వీటన్నిటిని క్రోడీకరించే మన న్యాయ వ్యవస్థ, మన లా చట్టాలు, ఇవన్నీ మన న్యాయ పుస్తకాలు, ఇవన్నీ వీటి మీద క్రోడీకరించబడే వచ్చాయి. సో న్యాయపరంగా అయితే, చట్టపరంగా చెప్పాలంటే పెళ్లి అనేటటువంటిది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి మధ్య జరిగే ఒక కాంట్రాక్ట్. ఓకే. ఈ కాంట్రాక్ట్ ఎక్కడైనా చెడిపోతే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద దీనికి ఏంటంటే సపరేట్ గా మళ్ళీ హిందూ వివాహ చట్టం 1956 అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం, దాంట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం వీళ్ళు అంటే ఇద్దరు కలిసి ఉండకపోతే ఏం చేయాలి, విడాకులు తీసుకుంటే ఏం చేయాలి అనేటటువంటి దాంట్లో సెక్షన్స్ అన్ని చెప్తాయి అన్నమాట. ఓకే.